కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రైట్, 11 రోజుల పాటు నిర్విరామంగా పూజలు అందుకున్నటువంటి ఆ ఘననాథులు వడివడిగా అడుగులు వేస్తూ ఆ గంగమ్మ ఒడికి చేరుకునేందుకు నిమజ్జనం వైపు పయనమవుతున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇప్పటికే చాలా గణనాథులు చేరుకున్నాయి గంగమ్మ ఒడికి చేరుకునేందుకు. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధిక ఉన్నారు. రాధిక, శ్రావణి, ఎప్పుడూ లేని విధంగా 11వ రోజు ఉదయం నుంచే మనకు ఈ మహా నిమజ్జనానికి సిద్ధమవుతున్న వినాయకులను మనం చూస్తున్నాం. ఒక్కసారి లైవ్ లో చూద్దాము. ఇక్కడ ఉదయం నుంచే దాదాపుగా ఒక ½ కిలోమీటర్కి పైగా మనకు విజువల్లో కనిపిస్తున్నట్టుగా ఒక ½ కిలోమీటర్కి పైగా మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది. కానీ దాని వెనకాల దాదాపుగా కొన్ని కిలోమీటర్ల బారులు తీరిన వినాయకులంతా కూడా నిమజ్జనానికి గంగమ్మ ఒడికి చేరటానికి సిద్ధమవుతున్నాయి. 11 రోజుల పాటు ఎంతో నిష్ఠగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమవుతూ గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కనిపిస్తుంది. అయితే ప్రతి ఏడాది కూడా కొంత ఆలస్యంగా, అంటే మధ్యాహ్నం తర్వాత మనకు ఈ గణనాథుల ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చంద్రగ్రహణం, రేపు మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం ఉండటంతో ఇటు 9వ రోజు కొంత కదిపిన తర్వాత అప్పటి నుంచి ఇటు మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అట్లాగే 11వ రోజు రోజులోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే 11వ రోజు నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఒక్కసారి ట్యాంక్ బండ్ వైపు కూడా చూస్తే, ఇటు ఎన్టీఆర్ మార్క్ వైపు కూడా చూస్తే అర్థమవుతుంది. అటు కూడా బారులు తేరిన క్యూ లైన్ గణనాథులతో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడు పడిన తర్వాతే మిగతా వినాయకులన్నీ కూడా మండపాల నుంచి కదిలే పరిస్థితి ప్రతి ఏడాది ఉండేది. కానీ ఈసారి చాలా తొందరగా రాత్రి 12 గంటల నుంచే రోడ్లన్నీ కూడా మొత్తం ఈ భారీ గణనాథులతో నిండిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తీన్మార్ చప్పుళ్లతో, ఇటు పాటలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ యువత అంతా కూడా మనకి హైదరాబాద్లో ఎక్కువగా ఇటు మండపాలు కనిపిస్తూ ఉంటాయి. గల్లీకి 2-3 మండపాలు కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద వినాయకులు, వెరైటీ వినాయకులతో ఇక్కడ మండపాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. సో ఈసారి ఇంకాస్త కోలాహలంగా మనకి 11వ రోజు నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి వడివడిగా సాగుతూ ఉన్నాడు. మనకు ఎన్టీఆర్ మార్క్ వైపు చూస్తే కూడా అటు రూట్ అంతా కూడా కంప్లీట్గా గణనాథులతో నిండిపోయిన ట్రైన్స్ దగ్గర అంతా కూడా హడావిడి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వివిధ రూపాల్లో మనకి ఈ వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ మండపాల్లో ప్రతిష్ఠించి 11 రోజుల పాటు పూజలు అందించిన తర్వాత ఈ వినాయకులని దగ్గరలోని పాండ్స్, అంటే ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లో కూడా పాండ్స్ ఏర్పాటు చేశారు. అట్లాగే చెరువుల్ని కూడా కొంత ఆధునీకరించారు కాబట్టి వాటిలో ఉన్న ఇదంతా తీసేశారు కాబట్టి వాటర్ అంతా క్లియర్గా ఉన్న చోట అయితే పెద్ద పెద్ద చెరువుల్లో అయితే నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. 3 అడుగుల కన్నా కింద, అంటే తక్కువగా ఉన్న గణనాథులను అయితే అక్కడికక్కడే పాండ్స్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేయడానికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేసి ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని నిన్న రాత్రి వరకు లక్షలాదిగా ఇటు 9 రోజుల పూజలు అందుకున్న గణనాథులంతా కూడా నిమజ్జనం చేసుకున్నారు. ఇవాళ మరిన్ని వినాయకులు కూడా ఇక్కడ నిమజ్జనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఒకప్పుడు హైదరాబాద్ వినాయకుడు అంటే పేపర్లో చూసుకోవడమో, టీవీలో చూసుకోవడమో సరిపోయేది. కానీ ప్రత్యక్షంగా గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కల్లారా వీక్షించడానికి వేలాదిగా, లక్షలాదిగా ఇక్కడికి ఎన్టీఆర్ మార్క్ వైపు చేరుకుంటూ ఉన్నారు. అయితే కొద్దిసేపట్లో ఇటు ఖైరతాబాద్ వినాయకుడు కూడా శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది కాబట్టి కోలాహలం అయితే మొదలైందనే చెప్పుకోవాలి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మనం ఈ మార్గం అంతా చూస్తే కూడా ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఇటు సెక్రటేరియట్ చుట్టుపక్కలంతా కూడా ఆ కోలాహలం హడావిడైతే మొదలైంది. భారీ గణనాథులంతా కూడా నిమజ్జనానికి సిద్ధమవుతూ ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా బారులు తీరిన వినాయకులంతా కూడా సెక్రటేరియట్కి, ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ లైన్ మొత్తం అంతా కూడా మనకు భారీగా ఇటు వినాయకులు అయితే కనిపిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద లారీల్లో, పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఈ వినాయకులను తీసుకొచ్చేటప్పుడు యువత ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇటు ఆడుతూ పాడుతూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఇటు యువత ఎంతో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా హైదరాబాదీ వాసులకి ఈ వినాయక చవితి వచ్చిందంటే చాలా సంబరంగా 11 రోజుల పాటు పూజలు చేస్తూ ఇటు ఆడుతూ పాడుతూ తీన్మార్ చప్పుళ్లతో, ఇటు డప్పు చప్పుళ్లతో స్టెప్పులు వేస్తూ వినాయకుడిని
తన తల్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు. మనం విజువల్లో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ట్యాంక్బండ్ రూట్లో మనకి ఎన్టీఆర్ మార్గంకి వెళ్ళే రూట్లో కావచ్చు, ట్యాంక్బండ్ వైపు వెళ్ళే రూట్లో కావచ్చు, ఎంత క్యూ లైన్ మనకు వినాయకులు కనిపిస్తూ ఉందో. ఒక్కొక్క చోట మనకి దాదాపుగా ఒక 3 లైన్స్ ఫామ్ అయిపోయి మనకు చాలా బారులు తీరిన వినాయకులంతా కూడా కనిపిస్తూ ఉంది. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి ఇరుపక్కల కూడా మనకి వినాయకులంతా కనిపిస్తుంది. మరోవైపు ఇటు లిబర్టీ వైపు నుంచి అసలు ఇసుకేస్తే రాలని వినాయక విగ్రహాలన్నీ కూడా మనకి బారులు తీరిన వినాయక విగ్రహాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇటు కింద నుంచి మళ్ళీ అటు ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఆ టర్నింగ్ దగ్గర నుంచి ఇటు లోపలికి వస్తున్న సిచ్యువేషన్ అయితే. సో ఇంత ట్రాఫిక్ ఏ ఏడాది కూడా 11వ రోజు ఉదయాన్నే ఇంత పెద్ద ఈ వినాయకుల ట్రాఫిక్ అయితే మనకి ఎప్పుడు ఉండేది కాదు. కానీ ఈసారి ప్రత్యేకంగా రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి చంద్రగ్రహణం ఉండటంతో ఆలోపే పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇటు పురోహితులు కావచ్చు, ఇటు పూజారులు కావచ్చు పదే పదే చెప్తూ ఉన్నారు. చంద్రగ్రహణం లోపే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వినాయకుడిని తన తల్లి గంగమ్మ ఒడికి చేర్చాలి అని చెప్తూనే ఉన్నారు. అందుకని ఇటు 11వ రోజులోకి ఎంటర్ అవ్వగానే రాత్రి 12 గంటల నుంచే మనకి వినాయక మండపాల నుంచి ఈ మహాగణపతులంతా కూడా బొజ్జ గణపతులంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు వినాయక సాగర్కి చేరుతున్న పరిస్థితి. ఎవరిని చూసినా ఎవరిని కదిలించినా అంటే రాత్రిళ్ళు నిద్ర లేకపోయినా సరే తమ వినాయకుడిని తమ బొజ్జ గణపయ్యని తల్లి ఒడికి చేర్చడానికి ఆడుతూ పాడుతూ తీసుకొస్తున్న విజువల్స్ మనం చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు అంత రాత్రి వేళ స్టార్ట్ అయ్యి ఇక్కడికి చేరుకునేసరికి ఉదయం అయ్యింది. అయినా వాళ్ళలో ఎక్కడా జోష్ తగ్గలేదు. అదే తీన్మార్ స్టెప్పులతో ఆడుతూ పాడుతూ ఇటు వినాయక్ సాగర్ వైపుగా కదులుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. తీన్మార్ స్టెప్పులు వేసుకుంటూ వాళ్ళకి ఎక్కడ అలుపు అనేదే తెలియకుండా పెద్ద పెద్ద వినాయకుల్ని తీసుకొచ్చి ఆ ట్రక్కుల పైన అలసి సొలిసి కొంతమంది ఉంటే కొంతమంది అయితే ఎంతో హుషారుగా ఆడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వినాయకుడిని అందంగా అలంకరించి మనం ఒకసారి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. వినాయకుడిని మండపంలో ప్రతిష్ఠించినప్పుడు ఎంత అందంగా ప్రతిష్ఠిస్తారో మళ్ళీ నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు కూడా అంతే అందంగా ఎంతో చక్కగా డెకరేట్ చేసిన వినాయకుడిని మనకి ఇక్కడ వినాయక సాగర్ వైపుగా తీసుకొస్తుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని అసలు తేడా లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇటు వినాయక సాగర్ వైపుగా కదులుతున్న పరిస్థితి మనకు విజువల్స్లో లైవ్లో చూడొచ్చు. ఎంతో అందంగా వెరైటీ వినాయకులంతా కూడా ఈసారి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వినాయక సాగర్ వైపు అంతా రూట్ మొత్తం అంతా కూడా ఇటు ట్రాఫిక్ మయం అయిపోయింది. వినాయకుల వెహికల్స్తోనే నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక చోటే కాదు, హైదరాబాద్లో చాలా చోట్ల కూడా మనకి ఉదయం నుంచే ఈ కోలాహలం అయితే వినాయక నిమజ్జనాల కోలాహలం మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ వినాయకుడు కదిలిన తర్వాత దాదాపుగా 9-10 వరకు ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ వైపుకు రీచ్ అయ్యేది. కానీ ఈసారి ఇంత పెద్ద క్యూ లైన్ వినాయకులు ఉండగా అసలు ఖైరతాబాద్ వినాయకుడు ఈ రూట్లో రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే ఖైరతాబాద్ శోభాయాత్ర, మహాగణపతి శోభాయాత్ర అయితే స్టార్ట్ అవ్వడానికి వెల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఆ వినాయకుడు కదిలిన తర్వాత మేబీ ఇక్కడ కొంత ట్రాఫిక్ని ఆపేసి ఖైరతాబాద్ వినాయకుడిని మహానిమజ్జనాన్ని అయితే పూర్తి చేస్తారని అనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము, జనాలంతా కూడా ఎంతో ఆడుతూ పాడుతూ ఇక్కడికి వస్తూ ఉండటము. ఒక్కొక్కరు పొలిటికల్ వినాయకుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరి పాటలు వింటూ ఉంటే వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా అర్థమవుతుంది. సో ఒక్కొక్క వినాయకుడి దగ్గర వెరైటీ వినాయకులని మనకి ఇక్కడ తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని ధూల్పేట ఏరియాలో ఎంతో ప్రత్యేకమైన వినాయకులను తయారు చేస్తూ ఉంటారు. ఈసారి ఇంకాస్త వెరైటీ వినాయకులు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ వినాయకులను తీసుకొచ్చేటప్పుడు కూడా మనకి ఎంత అందంగా అలంకరించిన ఆ వినాయకుల్ని మనకి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఒకసారి విజువల్లో చూస్తే కూడా కంప్లీట్గా పూలతో ఎంతో అందంగా అలంకరించి నిమజ్జనానికి వెహికల్లో తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ వినాయకులని ఇటు నిమజ్జనానికి తీసుకొచ్చేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ తీసుకొస్తున్నా కూడా
మళ్ళీ అక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తున్న క్రమంలో అందరూ కొంత భావోద్వేగానికి కూడా గురవుతూ ఉంటారు. అగ్ని బార్ జల్దీ ఆవో అంటూ నినాదాలు చేస్తూ వినాయకుడిని సాగనంపటం మనం ప్రతి ఏడాది కూడా చూస్తున్నాము. అమ్మాయిలు, చిన్నపిల్లలు, మహిళలు చాలా ఎంజాయ్ చేస్తూ మనకి ఈ వినాయకుల నిమజ్జనానికి తరలి వస్తున్న విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాము. ఎంతో కల్లారా వీక్షించడానికి ఇక్కడ ఎంతో ఎన్నో వేల వెరైటీల వినాయకులు వస్తాయి కాబట్టి దాన్ని కల్లారా వీక్షించడానికి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నలుమూలల నుంచే కాదు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మహావినాయకులను దర్శించుకొని కల్లారా వాళ్ళు ఈ వెరైటీ వినాయకులను దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. వివిధ జిల్లాల నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని వేల వినాయకులను చూసి ఒక్కసారిగా తరించిపోతూ ఉంటారు. ఇక్కడ వినాయకులను తీసుకొచ్చే నిమజ్జన కార్యక్రమంలో ఎంతో ఎంజాయ్ చేస్తున్న యూత్ని చూస్తే, అంటే ఒక్కొక్క కాలనీకి ఒక 4-5 వినాయకుల్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు మండపాల్లో. వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని దానికి చాలా రోజులుగా వ్యయ ప్రయాసాలైనా కూడా ఓర్చుకొని ఇటు ఎంతో అందంగా అలంకరించిన వినాయకుడిని ఇటు మండపాల్లో ప్రతిష్ఠించడమే కాకుండా అంతే అందంగా వినాయకుడికి బై బై చెప్పడానికి కూడా వాళ్ళు ఒక వెరైటీ, ఒక గ్రూప్ థీమ్తో డ్రెస్సింగ్ ఏర్పాటు చేసుకొని అట్లాంటి ఒక అందమైన బై బై వీడుకోలు ఈ వినాయకుడికి చెప్తూ ఉంటారు. సో మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఎంతో వెరైటీ వినాయకులంతా మనకు ట్యాంక్ బండ్ వైపుగా, ఎన్టీఆర్ మార్గ్ వైపుగా కదులుతున్న వినాయకుల విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా అసలు ఏ ఏడాది కూడా ఇంత కోలాహలం 6కి 7కి కనిపించని పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే కొన్ని కిలోమీటర్ల బారులు తీరిన వినాయకులంతా కూడా ఇటు వినాయక సాగర్ వైపుగా కదులుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. మట్టి వినాయకులే కాదు, పిఓపి వినాయకులైనా కూడా ఎంతో వెరైటీగా తయారు చేసిన వినాయకులతో మనకి దర్శనమిస్తున్న విజువల్స్ మనం లైవ్లో చూస్తూ ఉన్నాము. ప్రతి ఏడాది ఇటు వినాయక చవితి వచ్చింది అంటే హైదరాబాద్లో ముఖ్యంగా చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ వినాయక ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు జరపడంతో పాటు 11 రోజుల పాటు ఎంతో నిష్టగా మనకి ఇటు వినాయకుల ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. ప్రతి గల్లీలో కూడా వెరైటీ వినాయకులను ప్రతిష్ఠించి ఈ 11 రోజుల పాటు ఎంతో నిష్టగా పూజలు అందించి ఈ 11వ రోజు వీడుకోలు చెప్పడానికి కూడా అంతే అందంగా ఆ వినాయకుడిని అలంకరించి తన తల్లి గంగమ్మ ఒడికి చేర్చడానికి తీసుకొస్తున్న విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. షాబి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి కొనసాగుతుంది. గణేష్ శోభాయాత్ర వాహనాలతో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం ఆ లైవ్ విజువల్స్ చూడొచ్చు. వివిధ రూపాలలో కొలువుదీరినటువంటి ఆ గణనాథుల శోభాయాత్ర సాగుతూ ఉంది. దీంతో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. భాగ్యనగర వాసులు వినాయక చవితి వేడుకను ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటారో, నిమజ్జన వేడుకను కూడా అదేవిధంగా అంగరంగ వైభవంగా జరుపుతూ తన తల్లి అయినటువంటి గంగమ్మ ఒడికి సాగనంపుతూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తీన్మార్ స్టెప్పులతో, డాన్సులతో గణనాథుని సాగనంపుతూ ఉంటారు. ఇప్పటికే హుసేన్ సాగర్లో కొన్ని గణనాథుల నిమజ్జనోత్సవాలు జరిగాయి. గ్రేటర్ వ్యాప్తంగా కూడా మొత్తం 303 కిలోమీటర్ల దూరంలో ఈ శోభాయాత్ర సాగనుంది. ఇప్పటికే పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ గణేష్ నిమజ్జనోత్సవాలకి సంబంధించి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్టీవీ మీకు